ఇందాక అన్నారు మాకు రిపోర్టర్లు లేరు, ఛానల్స్ లేవు, కానీ జాతీయ మీడియా మొత్తం మీ చేతిలోనే కదా ఉంది. మీ పార్టీలో నెంబర్ 2 అనేటువంటి అమిత్ షా గారు కదా మొత్తం నడిపించేది జాతీయ ఛానళ్ళన్నీ. మేము ఛానల్ని నడిపాం సార్. మేము భారతీయ జనతా పార్టీ అనే పొలిటికల్ పార్టీని నడుపుతాం. మేము ప్రజల దగ్గరికి పోతాం, ప్రజలు ఎన్నుకుంటే అసెంబ్లీని నడుపుతాం, ప్రజలు ఎన్నుకుంటే పార్లమెంటుని నడుపుతాం. ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఫెసిలిటీ ప్రకారం మేము ప్రజల చేత ఎన్నుకోబడి పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంట్ దాకా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే నడిపిస్తాం. ఓడిపోతే ప్రజల పక్షాన నిలబడి మమ్మల్ని ఓడిసినారని బాధపడకుండా ప్రజల గొంతుకగా ప్రజల పక్షాన్నే నిలబడతాం. నెంబర్ 1 నడపరు, నెంబర్ 2 నడపరు, ఇది అపోహ. అట్లా నడిపేది ఉంటే రోజు పార్లమెంట్ లోపల జరుగుతున్నటువంటి వార్తల్లో పాజిటివ్ వార్తల కంటే నెగిటివ్ వార్తలను చూపించేటువంటి ఛానళ్ళు, పేపర్లు చాలా కనబడుతూ ఉంటాయి. మీకు అట్లా ఎట్లుంటాయి? మేము పేపర్లు నడపడం ఏంది, మేము మీడియా నడపడం ఏంది? మీడియా దానికి ఒక ఎంటిటీ ఉంది, దానికి ఒక స్వతంత్రత ఉంది, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. నేను ఇందాక చెప్పిన కదా, ఎర్రజెండా ముసుగులో వచ్చిన వాళ్ళు చాలామంది టీవీ ఛానల్ యాంకర్ల రూపానికి వచ్చి, టీవీలలో విశ్లేషకుల రూపానికి వచ్చి వాళ్ళు మాట్లాడతలేరా? మేము ఎవరు కొంత నొక్కినామా? తెలుగు ఛానళ్ళలో పొద్దుగాలు వేస్తే కనబడేటోళ్ళు ఎవరు ఎర్రంగోలో నీకు తెలియదు అన్న? నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసు. కానీ ఆయన ముద్రేసుకొని వచ్చినాడు, ఆడికి విశ్లేషకుడు అని చెప్పుకుంటాడు. ఆయన నేను సిపిఎం పార్టీ మెంబర్ని అని చెప్పాడు, నేను పలానా పత్రికకు ఎడిటర్ని అని చెప్పాడు. ఆయన వచ్చేది మమ్మల్ని తిట్టడానికే వస్తాడు. అట్లా నేషనల్ ఛానల్లో కూడా మమ్మల్ని తిట్టేవాళ్ళు రోజు సగం మంది ప్యానలిస్టులు ఉంటారు కదా. మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ సీనియర్లు అందరూ కూడా పోటీ చేస్తారు. మళ్ళీ అదే ఎర్ర రంగులు వేసుకునేటువంటి విశ్లేషకులు మీరు చెప్తున్న వాళ్ళే వస్తారు కదా. మరి అప్పుడు ప్రజలు మాట వింటారు? మీ మాట వింటారా, వాళ్ళ మాట వింటారా? దేశ సమగ్రత, దేశం బాగుండాలి, దేశానికి గుర్తింపు రావాలి, ఐఎమ్ ఎన్ ఇండియన్ అని ప్రపంచంలో ఏ కార్నర్లో ఉన్న ఒక భారతీయుడు గర్వంగా చెప్పుకునే రీతి లోపల ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆ పొద్దుగాలైతే టీవీలలో అరిచేటువంటి ద సోకాల్డ్ సూడో ఇంటలెక్చువల్స్ పిల్లలు కూడా పక్క దేశాలలోనే చదువుకుంటున్నారు. వాళ్ళు హైదరాబాద్లో చదివిస్తలేరు, గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిస్తలేరు వాళ్ళ పిల్లల్ని. వాళ్ళ పిల్లలంతా మళ్ళీ విదేశాలలోనే చదువుతున్నారు. ఆడ కూడా ఐఎమ్ ఇండియన్ అని గర్వంగా, అది అమెరికా అయినా, అబుదాబి అయినా, ఆడిలైడ్ అయినా, ఇంకెక్కడైనా ఐఎమ్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకొని భారతీయుల కీర్తి ప్రతిష్టని గత 10 సంవత్సరాల్లో పెంచింది నరేంద్ర మోడీ అని ఆఫ్ ది రికార్డుగా ఎర్ర జెండాలు కూడా ఒప్పుకుంటారు. ఓటు వేసినప్పుడు లోపలికో వేస్తారో వేస్తలేరో నాకు తెలియదు, కానీ వాళ్ళు టీవీలలో ఎంత అరిచినా, మమ్మల్ని ఎంత డిఫేమ్ చేయాలని చూసినా, చివరికి ఓటేసేటువంటి సందర్భానికి వచ్చినప్పుడు, ఈ దేశానికి, ఈ దేశ సమగ్రత విషయానికి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీతో మాత్రమే అది సాధ్యమవుతుందని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఫలితాల రకంగా వస్తూ ఉన్నాయి. మోదీ చరిష్మా తెలంగాణలో ఎందుకు పనిచేయట్లేదు? పనిచేసింది కదండి, పని చేయలేదని ఎవరు చెప్పారు? పనిచేసింది కాబట్టి 1-8 అయింది. అంటే బీజేపీ మహామహులు, ఉద్దండులు, బీజేపీ టాప్ క్యాడర్ అంతా వచ్చి హెలికాప్టర్లో ఇక్కడ మొత్తం దుమ్ము రేపే సభల్లో నిర్వహించిన కేవలం సీనియర్లు గెలవలేదు. 8 స్థానాల్లో అంచనాలు లేని వాళ్ళు గెలిచారు. మీరు పెట్టుకున్న అంచనాలన్నీ తలకిందులైపోయాయి. గెలుపోవటంలు అనేటివి అనేక కారణాలతోటి ముడిపడి ఉంటాయి సార్. ఒక నియోజకవర్గం గెలుపోవటంలో అనేక కారణాలతో ముడిపడి ఉన్న వ్యూహాత్మక తప్పిదం కావచ్చు, లేదంటే ఒక పార్టీ ఏదైనా కారణం చేత కావచ్చు, దాని మూల్యం 5 సంవత్సరాలు. నేనేమంటున్నాను, రాజకీయ పార్టీగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. దానివల్ల వచ్చినటువంటి లాభ నష్టాలు ఏందనేది టీవీ ఛానల్ స్టూడియోలలో చర్చించలేము. దాన్ని వితిన్ ద 4 వాల్స్ ఖచ్చితంగా సమీక్షించారా? వితిన్ ద 4 వాల్స్ చర్చించుకుంటున్నాం. ఆల్రెడీ 1-2 సార్లు చర్చించినాం, మళ్ళీ చర్చిస్తాం. వితిన్ ద 4 వాల్స్ వచ్చాయి. అదే చెప్పొద్దు, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్నారనేది తప్ప ఇంకొకటి చెప్పండి. నేను అదే చెప్తాను, బీజేపీ బీఆర్ఎస్ ఒకటని నమ్మించడంలో కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టులు, కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా పనిచేసినాయి. వాళ్ళు సక్సీడ్ అయినారు మాకంటే అని చెప్పిన నేను మీకు. మా గొంతు కంటే వాళ్ళ గొంతు. రఘునందన్ రావు గారు, మీరు పదే అదే మాట చెప్తుంటే నాకు దృశ్యం సినిమాలో వెంకటేష్ పాత్ర గుర్తొస్తోంది. ఒకే విషయాన్ని మీరు పదే అదే కారణం అని చెప్తున్నారు, కానీ వాస్తవం ఏంటి? వాస్తవం అదే. బీజేపీ బీఆర్ఎస్ అని ఒకటని చెప్పి నమ్మించడం లోపల కాంగ్రెస్, కమ్యూనిస్టులు, మీడియా మిత్రులు కొంతమంది అందరని చెప్పట్లేదు నేను, కొంతమంది అదే పనిగా రిపీటెడ్గా పెట్టుకొని చేసినటువంటి పరిస్థితుల వల్లనే ప్రజల మైండ్ సెట్ అనేది కొంతవరకు మారింది. బీఆర్ఎస్ని దించాలి అని మేము చెప్పినటువంటి మాటకి ప్రజలు అంగీకరించినారు. తర్వాత వంట వండిన తర్వాత బిర్యానీ వడ్డించుకోవడం లోపల మాకంటే ముందు వాళ్ళు వచ్చి ఆ వండిన బిర్యానీ గిన్నెని తీసుకుపోయి వడ్డించుకోవడం లోపల వాళ్ళు సక్సెస్ అయినారు. మేము కొంచెం వైఫల్యం చెందినామని చెప్తాను. కానీ మీరు కూడా అన్నారు కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వాళ్ళందరూ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతారు, గత 2 సార్లు అదే జరిగింది అని మీరు ప్రచారం చేశారు. 2014 నుంచి 2023 ఎన్నికల కంటే ముందు 2014లో ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినారు, 2018లో ఎంతమంది చెప్పారు? ఎందుకు నమ్మలేదు? దాన్ని ఎందుకు నమ్మలేదు? బీజేపీ నమ్మింది కాబట్టి వాళ్ళకి 64 వచ్చినాయి కదా, ఎక్కువ రాలేదు కదా. వాళ్ళకి వచ్చింది ఎంత మెజారిటీ వచ్చింది, అబ్సల్యూట్ మెజారిటీ. 64 అనేది అబ్సల్యూట్ మెజారిటీ, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ప్రజలు మిగతా చోట్ల నమ్మలేదు కదా. వాళ్ళని కూడా అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి సంఖ్యను మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు, అంతేగాని వాళ్ళకి ఏదో అబ్సల్యూట్గా 100 రాలేదు కదా. ఓకే, మీరు ఇందాక అన్నారు ఒకవేళ బీఆర్ఎస్ కొంతమంది అభ్యర్థులను ఇంకా మార్చుండుంటే ఇంకొన్ని స్థానాల్లో గెలిచుండేదా? సో ఇఫ్స్ అండ్ బట్స్ని వీటిని బట్టి అనాలిసిస్ చేసుకుంటుంటే కొంతవరకు అవకాశం ఉండేది వాళ్ళకి. ఎన్ని స్థానాలను మార్చుండుంటే బాగుండేది బీఆర్ఎస్?
సో ఐఎమ్ నాట్ ఏ బీఆర్ఎస్ పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ ఆర్ ఎనీథింగ్ సార్. ఒక బయట నుంచి చూసినటువంటి ఒక కామన్ వ్యక్తిగా మా జిల్లా లోపల కూడా ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు కాబట్టి చూసినాం కాబట్టి చాలామంది అంటే ఒక 40% ఆఫ్ ద ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మారిస్తుంటే వాళ్ళకి ఇంకొంచెం మెరుగైన ఫలితం వచ్చేది. అధికారంలోకి వచ్చి ఉండటానికి సో అధికారంలోకి అయితే ప్రజలు ఒప్పుకోరు వాళ్ళని. బీఆర్ఎస్ని దించాలి, కేసీఆర్ని ఫామ్ హౌస్కి పంపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆ మైండ్ని ప్రజలకి సెట్ చేయడం లోపల మేము సక్సెస్ అయినాం. మా గొంతు ఉపయోగపడింది ఆ దిశగా. బట్ మమ్మల్ని మేము గెలిపించుకోవడానికి మా గొంతు ఉపయోగపడలేదు. ఓకే, మేము ఓడిపోయామనే దానికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పాలి ఇక్కడ, అంతే. మేము ఓడిపోలేదు, తక్కువ సీట్లు ఏం రాలేదు, మేము ప్రజల మదిలో లేవని నేను అనుకుంటలేను. బట్ టెక్నికల్గా డెమోక్రసీలో నెంబర్ గేమ్ కాబట్టి ఓడిపోయినాం. మేము సంఖ్యాపరంగా చూసినప్పుడు మేము ఓడిపోయినాం, వాళ్ళ అధికారంలోకి వచ్చి. మీరు పెట్టుకున్న అంచనాలతో చూసినా ఓడిపోయినట్టే. అదే చెప్తా ఉన్నా సార్, మేము పెట్టుకున్న అంచనా అయినా, మేము అధికారంలోకి వస్తామని చెప్పిన మాట అయినా, లేదా పోలైనటువంటి ఓట్లలో మాకు వచ్చినటువంటి ఓట్లు వాళ్ళకు వచ్చిన ఓట్లను చూసుకున్నా వాళ్ళు అధికారంలోకి వచ్చినారు, మేము ఓడిపోయాం.